నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. సంవత్సరం క్రితం ఒక అద్భుతమైనటువంటి నంబర్ ని పరిచయం చేశారు ప్రేక్షకులకి. అదే 520741. చిన్న కరెక్షన్, 2 years అయింది. ఇస్ ఇట్ సో? ఎస్, 2 years. సారీ, 2 years అయింది. 2 ఏళ్ల క్రితం ఆ నంబర్ చేసేటటువంటి మ్యాజిక్ అంతా ఇంత కాదు. నమ్మిన వాడికి నమ్మినంత మహాదేవ అన్నట్టుగా చక్కగా రాసుకున్న వాళ్ళకి చాలా చాలా మేలునైతే ఖచ్చితంగా చేకూర్చింది. దీన్ని ఇది ఉంది, ఎన్నో ఏళ్ల నుంచి ఉందిగా అక్క ఈ నంబర్. చాలా మంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు. దీన్ని బహిర్గతం చేశారు మీరు. దీన్ని యూటిలైజ్ చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి. అట్లా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అసలు మీ ఇంటి పేరుని కూడా మార్చేశారు. మీరు 520741 మేడమే కదా? పేరు కూడా మార్చేది. చాలా రోజులు అలాగే పిలిచేవారు మిమ్మల్ని. సో చాలా బ్యూటిఫుల్ నంబర్ అక్క. ఆ నంబర్ కి సంబంధించి ఎలా పనిచేసింది అనేది మనం కొన్ని కమెంట్స్ కూడా చదువుదాం. బోల్డ్ అని కమెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ 520747 నంబర్ ని డెఫినెట్ గా చాలా డిగ్రేడ్ చేస్తూ ఎంతో మంది, మరి వాళ్ళకి పేరు రావాలంటే ఎవరినో ఒకరిని రాయేసి కొట్టాలి కదా, అప్పుడే కదా వాళ్ళ యూట్యూబ్ లో వాళ్ళకి ఏదైనా కంటెంట్ జనరేట్ చేయాలంటే ఇప్పుడు ఎవరిని తిడదాం అనే ట్రెండింగ్ ఇదిలో ఉన్నాం మనం. రైట్. అయితే 520ని 420 అని కంపేర్ చేయడాన్ని ఒక న్యూమరాలజిస్ట్ గా ఎలా చూస్తారు? చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకు అని అంటే గనక ఏదైనా నెంబర్, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్. ఆయన మాట్లాడతారు నెంబర్స్ తో అనుకున్నప్పుడు న్యూమరాలజీలోకి రావడం అనేది, అవునా ఇంత ఇది నేర్చుకుంటే ఇంత బాగుంటుందా అని చెప్పి రావడం అనేది జరిగింది. కేవలం గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్ అని చదివిన దానికే నేను న్యూమరాలజీ రావడం, నేర్చుకోవడం, మళ్ళీ కన్సల్టేషన్స్ తీసుకోవడం, ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తున్నా. అయితే అలాంటి నెంబర్ని ఇప్పుడు 520741 అని అంటే దానికి చాలా ఇన్డెప్త్ ఆఫ్ ద మీనింగ్ ఉంది. మీరు చూసుకుంటే గనక 520 అనేది ఏంటి అని అంటే చాలా ప్రేమని వ్యక్తపరుస్తున్నప్పుడు 520 అని వ్యక్తపరుస్తారట చైనీయులు. చైనీయులు వ్యక్తపరుస్తారు. అంటే ఈ 741 అనేది ఏంటి అని అంటే, 7 అంటే మీకు అందరికీ తెలిసిందే ఇంట్యూషన్ నెంబర్ అన్నమాట. మనకి బాగా ధనాన్ని ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఐశ్వర్యము అనేది కేవలం ధనంకి సంబంధించింది కాదు, ఆధ్యాత్మికంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నా, ఆలోచన రావాలన్నా, ఆయన గురించి తెలుసుకోవాలన్నా, ఇదంతా కూడా 7 అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. కేతువు ఎలా హెల్ప్ చేస్తాడనేది మనకు బాగా తెలుసు. అలాగనే 41 అంటే ఏంటి అని అంటే, 41 అనేది పాజిటివిటీని పెంచుతుంది. మీరు చూసుకుంటే 4+1 చూస్తే 5 నెంబర్ అంటే మెర్క్యూరీ అన్నమాట. ఆ మెర్క్యూరీ ఎలా తీసుకొస్తుంది, ఎలా పాజిటివిటీని పెంచుతుంది, కేతు ఎలా హెల్ప్ చేస్తాడు అనేది కనుక చూసుకుంటే, మీకు 520 యాడ్ చేసిన 5+2 మళ్ళీ 7 వస్తుంది అనమాట. అలాగే 741 యాడ్ చేసుకుంటే 3 అని వస్తుంది. అంటే గురువు కేతువు కలిసి ఉంటే కనుక ఎంత మంచి జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చూడొచ్చు. అయితే చైనీయులు అనుకునేది 520 ఏంటి అని అంటే ప్రేమని వ్యక్తపరచడానికి ఆ నెంబర్ని రాస్తారు. మనం ఎలా అయితే 143 నెంబర్ అని మనం అనుకుంటామో, వాళ్ళ 520ని అలా అంటారు. అంటే ప్రేమని వ్యక్తపరుస్తున్నాం. ఎవరికి వ్యక్తపరుస్తున్నాం? యూనివర్స్ కి వ్యక్తపరుస్తున్నాం. మీరు చూసుకుంటే గనక చాలా అంటే భాండాగారం ఉంది విశ్వం మొత్తంలో కూడా. నిజంగా చెప్పాలంటే టోటల్ విశ్వంలో మనం కేవలం సముద్రంలో బిందువు అంత మాత్రమే భూమి అని మనకందరికీ తెలిసిన విషయమే. అంటే ఎంత ఉండాలి విశ్వం దగ్గర, అందులో మనం చాలా చిన్న వాళ్ళం కాబట్టి మనకి కావాల్సింది అంత అంత అట్టుపెట్టుకున్న విశ్వం మనకు కావాల్సింది ఇవ్వదా? ఒక్క మాట ఆలోచించండి. ఏమని చెప్తున్నాం? 420 అనాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీరేమైనా 520741 రాసుకునేటప్పుడు నా అకౌంట్ లో ఇన్ని డబ్బులు వేసి రాసుకోండి అని నేను చెప్పానా? లేదు కదా. డబ్బులు కట్ అవుతున్నాయి అది రాసుకుంటే. అది రాసుకుంటే కట్ అవ్వట్లేదు. అయితే ఇంకోటి ఏంటి అని అంటే, ఏది చేసినా కూడా నమ్మకంతో చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ ఎందుకు, 520 ఎందుకు, 420 రాసుకుంటే ఎందుకు రాదు అని అనుకుంటే కనుక, ఏ నెంబర్ కి ఏ విలువ ఇవ్వాలి అనేది భగవంతుడు రాసిన
ఇది అది. సారీ టు ఇంటరప్ట్. 420 రాసుకోవాలంటే ఒక పలక మీద రాసుకోండి ఇలా వేసుకుని. అదే ఇప్పుడు 420కి మీరు చూడండి ఎన్నో సెక్షన్స్ రాసుకుంటూ వచ్చారు కదా. Yeah. 420కి Popular. అంత పాపులారిటీ. పాపులారిటీ ఎందుకు వచ్చింది అంటే ఏంటి? 420 అంటే ఎవరైనా మోసం చేస్తే గనక 420 420 అని అంటాం కదా. ఆ పర్టికులర్ దానికి 420 వచ్చినప్పుడు అది రాయాలని ఎందుకు అనిపించింది సెక్షన్ కి? అంటే అది భగవంతుడి నిర్ణయం. సెక్షన్స్ గానీ ఏవి గానీ ఆయన క్రియేట్ చేసినవే కదా. మన స్ఫురణకు వచ్చి ఒకళ్ళ చేతులతో క్రియేట్ చేసినట్టే కదా. అప్పుడు ఆదిశంకరాచార్యులు ఉన్నారు, ఆయన అప్పటికప్పుడు కనకదార స్తోత్రం చదివారు. కాన్స్టిట్యూషన్ రాస్తున్నారు, అప్పటికప్పుడు కాన్స్టిట్యూషన్ రాశారు. ఏదైనా మనకి ధర్మానికి సంబంధించింది కదా. సో ఏ నెంబర్ కి ఏది ఇవ్వాలి అనేది భగవంతుడికి తెలుసు. అలానే 520741 అనేది ఆ డబ్బుని ఇచ్చే విధంగా, అది కూడా అట్రాక్ట్ చేసే విధంగా, పాజిటివ్ వేలో అట్రాక్ట్ చేసే విధంగా ఈ నెంబర్ ని కోడింగ్ చేయబడింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్. అందుకే అది పనిచేసే తీరు కూడా రాసుకున్న వాళ్ళు అబ్బా మాకు నిజంగా పనిచేసింది, ఏముంది చాలా మెరాకిల్ నంబర్ ఇది అని చాలా మంది కమెంట్స్ చేశారు. కొన్ని చదువుతాను ఫర్ ద అంటే ఒక బూస్ట్ అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం తప్ప దీనివల్ల ఏదో లబ్ధిని పొందటము. ఎస్, యూట్యూబ్ లో రెవెన్యూ వస్తుంది, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడతారు? రెవెన్యూని జనరేట్ చేయడానికే కదా. అలానే తప్పుదోవ పట్టించడం ఇందులో ఏమీ లేదు. ఒకవేళ అలాగే ఉంటే ఇన్ని కమెంట్స్ రావు, ఇన్ని వ్యూస్ రావు, లేకపోతే ఇంతమంది మాకు పని అయిందని ఎందుకు చెప్తారు? పిచ్చివాళ్ళు కాదు కదా. రైట్, థ్యాంక్ యూ యూనివర్స్. నేను 520741 లెఫ్ట్ హ్యాండ్ మీద రాయటం స్టార్ట్ చేసిన వీక్ డేస్ లోపు నాకు మనీ ఇచ్చేవాళ్ళు నా మనీ నాకు ఇచ్చేశారు. నమ్మకంతో చేశాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని పెట్టారు. మేడం చెప్పిన ఫైనాన్షియల్ రెమెడీస్ కోసం ట్రై చేసా, వండర్ ఇట్స్ బీన్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంటూ ఇంకొకళ్ళు. నేను ట్రై చేసా, నాకు టైంకి మనీ వచ్చాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ శ్రవంతి మేడం అంటూ పెట్టారు. వెరీ పాజిటివ్ ప్రోగ్రామ్ అని. ఆటిజం కి సంబంధించి చెప్పండి అని అన్నారు. రీసెంట్ గా ఇప్పుడే ఒక వీడియో చేయడం జరిగింది, అది కూడా పబ్లిష్ అవుతుంది, తప్పకుండా చూడండి. మేడం చక్కటి రెమెడీని సూచించారు, డెఫినెట్ గా ఫాలో చేయండి. అప్పులు తీరడానికి ఏదైనా రెమెడీ చెప్పండి అడిగినవన్నమాట ఇవి. చాలా మంది పాజిటివ్ గా అనిపించింది చెప్పేది. చాలా థ్యాంక్స్ అని, ఇద్దరికి చాలా థ్యాంక్స్ అని. చాలా అంటే ఇది వింటూ ఉంటేనే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తోంది, ట్రై చేయాలనిపిస్తోంది అని చాలా మంది కమెంట్స్ చేయడం జరిగింది అక్క. అన్ని పాజిటివ్ కమెంట్స్, 800 కమెంట్స్ వస్తే అంటే మరి వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళ కింద కన్సిడర్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు అక్క. వాళ్ళని ఎట్లా చూడాలక్క? అంటే పాజిటివ్ గా ఉండి మాకు పని అయింది అని చెప్తే కూడా దాన్ని పిచ్చితనంగా చూసేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఎవరైనా నాకు భగవంతుడు ఇలా కనిపించాడను, కలలో కనిపించాడను అని చెప్తూ ఉంటే మనం వింతగా చూస్తూ ఉంటాం చూసావా. అంటే మనకు కనిపించాడు కాబట్టి వాళ్ళని పిచ్చి వాళ్ళలాగా చూడడం అనేది అందరికి అలవాటు. అది హ్యూమన్ సైకాలజీ. ఇంకొకటి, ఏదైనా కూడా అంత అడిగితే ఇచ్చేస్తారా, దండం పెట్టుకుంటే వచ్చేస్తాయా అని అంటే మరి మంత్రం చేస్తే వచ్చేస్తుందా? కూర్చుని దండం పెట్టుకుంటే అయిపోతుందా? అంటే నువ్వు భగవంతుణ్ణి ఆయనకు షోడశోపచార పూజే చేయక్కర్లేదు. ఫలం పత్రం పుష్పం తోయం అని అన్నారు చూసావా. మంచినీళ్ళు పెట్టినా చాలు భగవంతుడికి. మనం ఏమంటున్నాము, రెండు చేతులు అయితే దండం పెట్టి స్వామి ఈ ఎనర్జీని మనం ఎందుకు నెంబర్ రాసుకోవాలి 520741 అంటే కనుక, ఏ నెంబర్ అయినా కూడా ఎందుకు రాసుకోవాలి అంటే కాస్మిక్ ఎనర్జీ మనకు అందాలి. ఎలా అయితే మనకి ఏ రకంగా అయితే కాస్మిక్ ఎనర్జీ అందుతుందో ఆ రకంగా పని అవుతుంది అని గట్టిగా నమ్మండి అని చెప్పాలి. మీకు ఆక్సిజన్ ఉందా చూయించండి అంటే మనం ఏం చేయలేం. నిజంగా పంచభూతాలు అన్ని కనపడుతూ కేవలం గాలిని మాత్రమే కేవలం మనం ఫీల్ చేయగలుగుతున్నాము, చూడలేకపోతున్నాము అని అంటే గనక, నువ్వు చూడలేనిది కేవలం నువ్వు అనుభవించగలిగేది భగవంతుడి అనుగ్రహం మాత్రమే అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అది ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఇక్కడ దగ్గర లేదు కదా, ఎక్కడో 20వ ఫ్లోర్కి వెళ్ళిపోయినా కూడా ఆక్సిజన్ మనకి ఎలా అందుతుంది? అవునా కదా? కింద B2 B1 అని ఉంటాయి కదా ఇప్పుడు పార్కింగ్ లో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆక్సిజన్ ఎలా వచ్చేస్తుంది?
అనంటే భగవంతుడికి ఎక్కడైనా సరే నీకు ప్రాణవాయువుని అందించాలంటే అందించేస్తాడు ఆయన. అలాగే నీకు ఇది ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇస్తాడు. కేవలం నువ్వు ఆ నెంబర్ ఎందుకు రాసుకోవాలంటే కాస్మిక్ ఎనర్జీ నీకు అందడానికి మాత్రమే. ఇది ఇంకా ఇంతకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే గనక నాకు కూడా రాదు. ఎందుకు అనంటే నేను కేవలం నమ్ముతాను అంతే. నమ్మి పని చేయడం వరకే నా పని. నా నమ్మకాన్ని తీర్చవలసింది భగవంతుడి పని. ఆయన పని నాకొద్దు, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. అలాగే మీరు కూడా నమ్మాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు నమ్మండి, చెయ్యండి. ఎవరైనా ఏమైనా చెప్పారనుకో, నేను ఒకటి అనుకుంటాను, వాళ్ళకి అందులో నాలెడ్జ్ లేనప్పుడు అంటారు, ఏం చేస్తాం? ఇప్పుడు నీకు తెలుసా వంకాయ కూరలో కందిపప్పు వేసుకొని చేసుకుంటారు పప్పు అని? తెలియదు. మనం తెలుసుకోవాలి. వంకాయ కూరను కందిపప్పు కలిపి పప్పు చేసుకుంటారు. వంకాయ పప్పే చేసుకుంటారు ఒక ప్రాంతం వాళ్ళు. వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళు పిచ్చోళ్ళు అనకూడదు. వాళ్ళు చేసుకుంటారు, స్టైల్ అది. మనం ఒక్కొక్కసారి మనం నేర్చుకుని చేసుకుంటే తప్పేముంది? ఇప్పుడు హోటల్స్ లో నువ్వు చూస్తే గనక మొత్తం పంజాబీ కుసైన్ తోనే నిండిపోయి ఉన్నాయా లేదా? అవునా కాదా? కాబట్టి మనకి ఏది నచ్చితే, మనకి ఏది పని అవుతాయి, భగవంతుడిని మనకి ఏది సమీపంగా తీసుకొని వెళ్ళగలిగితే దాని మీద మనం దృష్టి పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. ప్రతిదీ మన సాంప్రదాయానికి అన్వయించుకొని ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సింది. అద్భుతం. 520741 డబ్బుల విషయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి 520741 అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి కొత్త సబ్స్క్రైబర్స్ కోసం టూకీగా ఒకసారి చెప్పండి. 520741 అనేది మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద 520 దాని కింద 741 అని రాసుకోండి. బ్లూ పెన్ తో రాసుకోండి. అయితే రాసుకున్నప్పుడు చాలా నమ్మకంతో రాసుకోండి. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా, మీకు ఏదైనా ఆదాయం పెరగాలన్నా, లేకపోతే ఎక్కడి నుంచైనా డబ్బు రావాల్సింది ఉన్నా, అప్పు దొరకాలన్నా కూడా తప్పకుండా నమ్మి చేయండి. యూనివర్స్ని అడగండి, నేను ఇది రాసుకున్నాను, నాకు కరెక్ట్గా అందేటట్టుగా చూడండి అని చెప్పి చేయండి. చేసిన తర్వాత మీకు పని అయిన తర్వాత యూనివర్స్కి ఎంతో కొంత మంచినీళ్ళు కొనివ్వడం, ఒక మంచినీళ్ళ బాటిల్ అనే కొనియండి, ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనియండి, లేదు ఒక బ్రెడ్ ప్యాకెట్ కొని కుక్కలకి పెట్టండి. ఈ రోజుల్లో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, కుక్కలకి పెట్టినా కూడా మీరు పెడుతున్నారు, వాటికి అలవాటు అయిపోయి వాళ్ళ సంతతి పెరిగిపోతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ ఆలోచనలు ఎలా భలే ఆలోచిస్తారే, అసలు నిజంగా ఇలా కూడా ఆలోచించగలుగుతాము అన్నట్టుగా ఉంటాయి. అలా అవన్నీ ఏం పట్టించుకోకండి. మీరు చేయాలని